జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిజానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నామని యోహాను భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే వారు అనుభవించింది, వారు చూసింది, వారి మరి ఆ యొక్క ఏ విధంగా అయితే తాకి చూసింది అన్ని కూడా ఇక్కడ వాక్య రూపేణ మనకు ఇక్కడ ఖచ్చితముగా తెలియజేస్తూ ఉన్నారు. 2వ వచనం మనం చూసినట్లయితే ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం అంటాడు. అంటే జీవం అనగా ఎవరండి? యేసుప్రభు వారే కదా. ఆ జీవాన్ని మనకు తెలియజేస్తున్నారు. అంటే యేసుప్రభు వారిని మనకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ కదా. మరి తండ్రి ఇక్కడ మనం చూస్తే ఆ జీవం ప్రత్యక్షమైన అంటున్నాడు. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చిన సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియచేస్తున్నాం. అంటే యేసు ప్రభువారిని గురించిన సాక్ష్యాన్ని యోహాను భక్తుడు ఇక్కడ మరి తెలియజేస్తూ ఉన్నాడు కదా. మనం ఏ విధంగా తెలియజేస్తున్నాం మన సాక్ష్యాన్ని? మన డబ్బు రకంగా, అంటే డబ్బు పూర్వకంగా నాకు ఈ రకంగా ఆర్థికంగా దేవుడు సహాయం చేశాడు, లేకుంటే ఆరోగ్యపరంగా సహాయం చేశాడు, లేకుంటే నా పిల్లల విషయంలో సహాయం చేశాడు అన్నట్టుగా మన సాక్ష్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువారిని గురించి ఆయన చూచింది, ఆయన తాకింది అంతా కూడా వివరంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏ విధంగా అంట ఆ జీవము ప్రత్యక్షమాయను, అంటే ఈయన ప్రత్యక్షంగా చూసినట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఏ విధంగా అంటే తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది కదా. ఎవరితో ఉందంట? తండ్రితో కూడా ఉంది, కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా మరి ఆ యొక్క మరి జీవం ఉన్నదన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. మరి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంట మాతో కూడా మీకును అంటే యేసు ప్రభువు వారి దగ్గర మనకు కూడా సహవాసము కలిగి ఉండాలి కదా. అపోస్తలుల కార్యాలను మనం చూస్తాం కదా. ఏ విధంగా అంట సహవాసం అందును, రొట్టె విరుచుటందును, అపోస్తలుల బోధ ఎందును ఈ రకంగా మనం చూస్తే అక్కడ దేవుని యొక్క సహవాసంలో వారు ఉన్నట్టుగా మరి ఆ 3000 మంది బాప్తీసం పొందినట్టుగా మనం అక్కడ చూస్తాం కదా. రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన అన్నిట్లో కూడా వారు ఎడతెగక ఉన్నట్టుగా అక్కడ అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా మరి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు యొక్క యోహాను భక్తుడు. ఏ విధంగా అంట మాతో కూడా మీకును సహవాసం, అంటే యేసు ప్రభువారిని మేము ఏ విధంగా అయితే ఆయన దగ్గర సహవాసం చేసామో మీరు కూడా అదే విధమైన సహవాసం కలిగి ఉండాలని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే మన సహవాసం ఎవరితో ఉండాలంట? తండ్రితోనూ, తర్వాత కుమారుడైన యేసు క్రీస్తుతోనూ మన సహవాసం ఉండాలంట. ఏ విధంగా మరి ఆయన ఏ విధంగా ఉన్నాడంట? మరి పుట్టినోట్లో మనం చూస్తే ఆయన ఏ విధంగా అంట క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు, యేసు అనే శబ్దమునకు రక్షకుడు కదా. ఆయన అభిషేకం పొంది మనం రక్షించడానికి ఒక భూలోకానికి వచ్చాడు కదా. ఆ యొక్క పరలోకము నుంచి దేవుని దగ్గర అభిషేకం పొంది రక్షకునిగా మన మధ్యకు వచ్చి సుమారు 33 సంవత్సరాలు జీవించాడు మన రక్షణ నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై. కింది వచనంలో మనం చూస్తే మన పాపాలను ఏ విధంగా ఆయన క్షమించాడు, ఏ విధంగా మనలను మరి క్షమించి ఆయన ముందుకు తీసుకెళ్ళాడు ఇక్కడ మనం చూద్దాం. మరి 4వ వచనంలో మనం చూస్తే మన సంతోషము పరిపూర్ణం అవ్వుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మన అంటే ఏమనింది అక్కడ? అనేక ప్రాచీన మతులలో మీ అని పారాంతరం, అంటే మీ, మన అంటే మీ కదా. మన యొక్క సంతోషము పరిపూర్ణముగా ఉండాలని మేము ఈ సంగతులు మీకు వ్రాయిచున్నామని మరి ఆ యొక్క భక్తుడైన యోహాను తెలియజేస్తా ఉన్నాడు. కింది వచనాల్లో మనం చూస్తే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రంను లేదు. దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు కదా.
మనం చీకట్లో ఉంటే ఆయనకు నచ్చదు కదా. మనము కూడా ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో ఉండాలని దేవుని యొక్క కోరిక కదా. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమని అక్కడ 1 పేతురులో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏ విధంగా ఉండాలంట? వెలుగులో ఉండాలి కదా. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏం చేశాడంట? దేవుడు పిలిచాడు మనల్ని కదా. దేవుడు మనల్ని ఏం చేశాడు? తన వెలుగులోకి, అంటే ఆయన ఏ విధంగా అయితే వెలుగులో ఉన్నాడో మనం కూడా వెలుగులో ఉండాలని ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆలోచన కదా. మనం ఏం చేస్తాం? చీకట్లో ఉండాలి కదా. చీకట్లో ఎవరు ఉంటారు? పాపం చేయడానికి చీకట్లో చాలా ఆస్కారం ఉంటుంది. కానీ దేవుడు పాపం నుంచి మనలను రక్షించాడు, పాపం నుంచి మనలను విడుదల అనుగ్రహించాడు కదా. కింది వచనాల్లో ఉంది, ఆయన మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడట. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా ఉంటాడట కదా. నమ్మకమైన దేవుడు కదా. మనము కూడా నమ్మకంగా ఉండాలి. మనము చీకట్లో ఉండడము ఆయనకు ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. మనం కూడా తను ఏ విధంగా వెలుగుగా ఉన్నాడో, మరి మనం ఆదికాండలో మొట్టమొదటి వచనంలో మనం చూస్తే ఆయన వెలుగును, మొట్టమొదటి దినమున వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగు మంచిదైనట్టు చూశాడు అన్నమాట కదా. చూడండి ఒకసారి ఆదికాండము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా అది ఒక్క దినమాయను. అంటే మొట్టమొదటి దినమును దేవుడు ఏం చేశాడండి? వెలుగును చీకటిని చేశాడు కదా. ఏం చేశాడు? మొట్టమొదట వెలుగును, తర్వాత చీకటిని చేసి వాటి రెండింటిని వేరుపరిచాడు కదా. వెలుగు చీకటి రెండు కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది? అసలు దానికి అర్థమే ఉండదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా వెలుగును చేశాడు, తర్వాత చీకటిని చేసి రెండింటిని వేరుపరిచాడు, అంటే సపరేట్ చేశాడు. వెలుగుని పగలని చెప్పేసి, చీకటిని రాత్రని చెప్పేసి దేవుడు అవన్నీ కూడా చూసి ఒక దినం, అంటే మొట్టమొదటి దినమున దేవుడు ఆ యొక్క వెలుగును కలిగించాడు కదా. అయితే మనము ఇక్కడ చూస్తా ఉన్న 1 పేతురులో ఏ విధంగా అంట? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు ఏ విధంగా ఉందంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలంట మనం. అంటే మనల్ని వెలుగులోనికి పిలిచినందుకు మనం ఏం చేయాలంట? ఆయన గుణాతిశయములు, అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం ప్రచురం చేయాలట. మనల్ని ఉట్టిగానే వెలుగులో ఉండండి, వెలుగులోకి రండి అని దేవుడు పిలవలే కదా. మనం ఈ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తాం అంతవరకే. కానీ అక్కడ దాంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను, ఆయన గుణగణాలను మనం ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. అనగా ఇతరులకు మనము తెలియజేసే వరంగా ఉండాలి కదా. వాక్యం మనం చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు కదా. దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం కాబట్టి ఇతరులకు కూడా దేవుని గురించి మనము తెలియచేయాలి, అంటే ప్రచురము చేయాలి ఇతరులకు. అంటే దేవుణ్ణి తెలియని వారికి మనము ప్రచురం చేయాలని యొక్క వాక్యాలను మనకు అన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి కదా. వెలుగుని గురించిన వాక్యాలను మనం చూసుకుంటే 119 కీర్తనలో అక్కడ నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉండేదంటాడు. అనేక రకాలుగా మనం చూస్తే దాంట్లో 119 కీర్తనలో ఎన్నో అంటే వెలుగుని గురించి వాక్యం చాలా ఉన్నాయి అక్కడ కదా. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదంటాడు కదా. అదే రకంగా మనం సామెతల్లో మనం చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. అంటే దీపం ఏ విధంగా ఉండాలి? నిత్యము వెలుగుచుండాలి. మత్తయి సువార్తలో మనం చూస్తే దీపం వెలిగించి మంచం కింద పెట్టారు కదా. దీపం అందరికీ వెలిగియాలి
కదా. అంటే క్రైస్తవుణ్ణి ఆ యొక్క దీపంతో పోలుస్తున్నాడు. అంటే ఏ విధంగా ఉండాలి క్రైస్తవుడు? వెలుగు, ఇతరులకు వెలుగుగా ఉండాలి కదా. మత్తయి సువార్తలో ఒకసారి చూడండి ఆ మాట. ఆ మనుష్యులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలండి. ఏ విధంగా అంట? దీపస్తంభం మీద పెడితే ఆ దీపం ఏమవుతుంది? ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఏమవుతుందంట? వెలుగు అనేది ప్రకాశిస్తుంది కదా. మరి క్రైస్తవుడు కూడా అదే విధంగా ఉండాలి. అది సామెతల్లో కూడా మనం చూస్తాం కదా. అక్కడ చూడండి ఒకసారి 20వ అధ్యాయం అనుకుంటాను. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మను మరి ఆ యొక్క దీపంతో పోలుస్తూ ఉన్నాడు సొలొమోను. ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో అన్నీ శోధించును. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరుని ఆత్మ ఏ విధంగా ఉందంట? యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగంలో అన్నీ కూడా శోధిస్తుందంట కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఏ విధంగా ఉండాలి? నిత్యము వెలుగుచుండాలి, అనేకులకు వెలిగిచ్చేదిగా ఉండాలి. ఏదంట? నరుని ఆత్మ. అంటే నరుని యొక్క ఆత్మ దీపంతో పోలుస్తున్నాడు కాబట్టి ఆ యొక్క దీపం ఎప్పుడు కూడా వెలుగుతుండాలి, ఇతరులకు వెలిగిచ్చేదిగా ఉండాలి. అప్పుడే క్రైస్తవుని యొక్క విలువ కదా. మరి అది 119వ కీర్తన కూడా ఒకసారి చూడండి. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదట. చూడండి ఏ విధంగా అంట? నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నదంట, నా త్రోవకు వెలుగు. నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు కదా. వెలుగు అంటే ఎవరు? దేవుడే కదా. ఇంతకుముందు మనం చూసాం కదా. దేవుడు వెలుగుగా ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ వెళ్తే అక్కడ మన వెంట వచ్చే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తాం? మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అందరం ప్రార్థన చేసుకుంటాం కదా. ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని మనం ఎక్కడికైనా బయటికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా, ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తాం. అంటే దేవుడు మనకు ఏ విధంగా ఉంటాడు? తోడై ఉంటాడు, వెలుగుగా ఉంటాడు కదా. మన పాదములకు ఏ విధంగా ఉంటాడు అంటే, మన త్రోవకు వెలుగుగా ఉంటాడు, మన పాదములకు దీపంగా ఉంటాడు దేవుడు. అంటే నువ్వు చీకట్లో నడిచేది ఆయనకు ఇష్టం లేదు కదా. ఆయన వెలుగుగా, అంటే మనల్ని వెలుగులో చూడాలని దేవుని యొక్క కోరిక కదా. మరి యోహాను రాసిన అధ్యాయంలో మనం చూస్తే, ఆ మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన ఏ విధమైన వెలుగై ఉన్నాడో మనం అక్కడ 1 నుంచి సుమారుగా 10-11 వచనాల వరకు మనం చూసుకోవచ్చు. యోహాను రాసిన అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము, మరి మొదటి నుంచి మనము సుమారుగా 12 వచనాలు చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం వాక్యం చదువుతున్నాం కదా, ఆ యొక్క వాక్యమే దేవుడు కదా. దేవుని మనం ప్రతిరోజు బైబిల్ ఎంతమంది చదువుతారు? చేతులు ఎత్తిన వాళ్ళు చదవరా? ఖచ్చితంగా చదవాలి క్రైస్తవులు అనేవాళ్ళు. నేను కంపల్సరీ చదువుతా. కనీసం ఒక తక్కువ అంటే అరగంట తక్కువ ఎప్పుడు కూడా చదవను. ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ అరగంట ఖచ్చితంగా చదువుకుంటా బైబిల్. క్రైస్తవ అరగంట చాలా తక్కువ, కానీ చదివే వాళ్ళు 1-2 గంటలు కూడా చదువుతారు. మన సమయాన్ని బట్టి ఖచ్చితంగా మనము బైబిల్ చదువుకోవాలి కదా. మరి ఇక్కడ మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి. అంతా కూడా సమస్తం సృష్టిలో ఉన్నదంతా కూడా మరి దేవుని నుంచే కలిగింది కదా. మనందరికీ తెలుసు కదా, ఆదికాండం మొదటి నుంచి మనం చూస్తే సుమారుగా 7 దినాల లోపల సంపూర్తి, అంటే ప్రతి ఒక్కటిని కూడా సృష్టిలో ఏది ఉండాలి ఏది ఉండొద్దు దేవునికి అన్ని కూడా తెలుసు కదా. మొదటి దినం నుంచి మరి 7వ దినం వరకు అన్ని కూడా సృష్టించి సమాప్తి చేశాడు కదా. 7వ దినం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు
అంటే 7 దినాల్లో అన్నీ కూడా సంపూర్తిగా మనకు సృష్టిలో ఏముండాలి ఏముండొద్దు అన్నీ కూడా చేసి ఆయన విశ్రమించాం కదా. ఇక్కడ మనం చూస్తాం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఉన్నాడు కాబట్టే సమస్తమును కూడా కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా సృష్టిలో కలగలేదని, ఇది అక్షరాల సత్యం. తర్వాత మనం చూస్తే ఆయనలో ఏముందంట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను కదా. మరి ఆది కాండంలో మనం చూస్తాం ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అదే రకంగా ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నరునిగా సృష్టించి ఆయన ఏం చేశాడంట, జీవాత్మను నరునిలో ఊదాడు. అప్పుడు ఏమయ్యాడంట, ఒకసారి చూడండి 2వ అధ్యాయము ఆది కాండము, ఈ యొక్క యోహాను సువార్త అదే విధంగా ఉంచి ఆది కాండంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలండి, కింది తర్వాత చదువుకుందాం. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేశాడంట, ఒక మనిషిని మరి ఏం చేశాడంట, మంటితో నిర్మించాడట కదా, మంటితో చేశాడు. ఆ మంటితో చేసినప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా చేశాడు దేవుడు. నీ అవయవాలు ఏవి ఎక్కడ ఉండాలనో అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసి ఆ యొక్క నరునిగా చేశాడు. నరునిగా చేసినప్పుడు తర్వాత ఏం చేశాడంట, నీ దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ తర్వాత మనం చూస్తే, దేవుడైన యెహోవా తూర్పు ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచింది. చాలండి, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే దేవుడు జీవంగా ఉన్నాడు కాబట్టి జీవాత్మను ఆ యొక్క నరునిలో ఊదాడు. ఊదినప్పుడు ఏమైంది, ఆయన జీవాత్మ అయ్యాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిలో కూడా ఉందని. అందుకే సామెతల్లో అంటాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన మనల్లో ఊదాడు కాబట్టి ఆయన యొక్క వాయువుని, జీవవాయువుని ఊదాడంట. మామూలు కాదండి, జీవవాయువుని అనగా ఊపిరిని ఆయన యొక్క నోటినిచ్చి మనలోకి ఊదాడు అనమాట. అంటే ఆ యొక్క నరునిగా నిర్మించి దాన్ని ఏం చేశాడు, అక్కడ జీవాత్మను ఆయన జీవవాయువు ఊదిన తర్వాత ఆయన ఏమయ్యాడంట, జీవాత్మ అయ్యాడు. ఎవరు, ఆదాము గారు కదా. నరుని ఆ విధంగా చేసిన తర్వాత ఏది కూడా ఆయన లేకుండా కలగలేదండి. ఇక్కడ మన యోహాను సువార్తలో అదే చూస్తున్నాం, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఏ విధంగా ఉన్నాడంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. చీకటి ఎప్పుడు కూడా వెలుగును గ్రహించదట. చీకటికి వెలుగు ఇష్టం ఉండదు అనమాట. అంటే చీకట్లో జరిగే కార్యకలాపాలన్నీ కూడా పాపం కదా. వెలుగులో ఆ పాపాలన్నీ కూడా చేయడానికి వీలుండదు, చేయరు కూడా. చీకటికి వెలుగుకి అదే తేడా అనమాట. ఇక్కడ మనం చూస్తాం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. తర్వాత మనం చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాన్ కదా. దేవుని యొద్ద నుంచి ఈయన పంపబడ్డాడట. ఆ తర్వాత మనం చూస్తే, అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడండి. దేవుని చేత పంపబడిన యొక్క యోహాను గారు మరి ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇక్కడ తనను గురించిన సాక్ష్యము లేదు కదా. తన మరి ఉన్న ఏ విధమైన వ్యక్తిగతమైన సాక్ష్యము ఇక్కడ లేదు. కానీ దేవుని గురించి మరి సాక్ష్యాన్ని ఆయన ఇవ్వడానికి ఆ యొక్క దేవుని చేత పంపబడ్డాడట కదా. అతడు ఆ వెలుగు ఉండలేదు, కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చిన, అంటే యేసు ప్రభువారిని గురించి కదా, యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ యొక్క లోకానికి దేవుడు అతన్ని పంపించినట్టుగా మనం చూస్తాం కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కదా, యేసు ప్రభువారికి ఆయన బాప్తిస్మం ఇచ్చారు. అలాంటి భక్తుడు అనమాట యోహాను. అయితే మరి ఆయన గురించి, అతడు ఆ వెలుగు ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నదంట. అంటే మనలో దేవుని యొక్క వెలుగు ఉండాలి కదా. మరి చాలాసార్లు
మరి దైవజనులు చెప్పేవాళ్ళు, మోకాళ్ళు నల్లగా ఉంటే వాళ్ళ ముఖము వెలుగులో ఉంటుందంట. అంటే ఒక మంచి రూపం అన్నమాట. మోకాళ్ళు ఎంత నల్లగా ఉంటే వారి ముఖం అంత వెలిగిపోతుంది. దైవజనులు చెప్పేవాళ్ళు కదా, ఎవరి మోకాళ్ళు అయితే నల్లగా ఉంటాయో వారి ముఖము వెలిగిపోతుంటుందంట. అంటే ఒక ప్రకాశమైన వెలుగు, అంటే దేవుని వెలుతురు వాళ్ళలో ఉంటుంది. దేవుని యొక్క వెలుగు వాళ్ళలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడున్నారా ఈ కాలంలో? కష్టం కదా. మోకరించడం ఎంత 10 నిమిషాలు 15 నిమిషాలు, లేకుంటే అరగంట, అంతకు మించి మనం ఎక్కువ ప్రార్థన చేయలేము. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కదా. ఒక కారణం ఉంటుంది దేనికైనా, చెప్పుకోవడానికి కదా. మోకాళ్ళ నొప్పులు ఈరోజు రేపు అంత సర్వసాధారణము, ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళ నొప్పులు. అయితే మరి ఇక్కడ మనం చూస్తే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చేసి ప్రతి మనుష్యుని వెలిగిస్తుందంట. దేవుని యొక్క వెలుగు ప్రతి మనిషిని వెలిగించాలని ఆ యొక్క యోహాను భక్తుడు మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వెలుగు కలిగి ఉండాలని ఆయన సాక్ష్యం తెలుపుతా ఉన్నాడు. ఇక్కడ ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదంట. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడ్ల మనం అది అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందన్నమాట. చూడండి, ఈ యొక్క మాటలో ఎంత అర్థం ఉందంటే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడ్ల అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అంటాడు కదా. మనం ఏ విధంగా అంట, ఆయనతో కూడా మేము సహవాసం చేస్తున్నాం అంటే దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం, మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ మనం ఏ విధంగా ఉంటామంట, చీకట్లో నడుస్తాం. ఇవన్నీ చెప్పుకుంటూ కూడా చీకట్లో అనగా యేసుప్రభువు వెలుగే ఉంటే మనం చీకటి అంటే దేనికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యమే చీకటి అంటే కదా. చీకటి అంటే సాతానికి ఇష్టం కదా. మరి సాతాను దేవుణ్ణి ఎంత శోధించాడు సుమారుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. అదేవిధంగా లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఆయన అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి మరి శోధించాడు. ఈ రాళ్లను రొట్టెలు అయ్యేటట్టుగా నువ్వు ఆజ్ఞాపించమని చెప్తాడు కదా. మరి అదేవిధంగా ఆ యొక్క పై నుంచి శిఖరం నుంచి కిందికి దూకమంటాడు, నిన్ను నేను రక్షించుకోమంటాడు. సాతాను ఎన్నో కుయుక్తులు పన్నుతాడు కదా. అయితే సాతానికి ఏది ఇష్టమట? చీకటి ఇష్టం. ఇక్కడ ఏమంటాడు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడ్ల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుమంట. తర్వాత మనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడ్ల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనంట. ఏ విధంగా అంట, మనము అన్యోన్య సహవాసము గలవారమై నడిచిన ఎడ్ల అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందట. ఆయన రక్తం ఒక్కటే అండి మనల్ని పవిత్రంగా చేయడానికి, మన పాపాలని తీసివేయడానికి, మన పాపాలని కడగడానికి కదా. ఏస్కేల్లో కూడా మనం చూస్తాం కదా. అక్కడ మనం ఏ విధంగా అంటే బయట నేలన పారవేయబడినప్పుడు ఎవరిని కూడా నీ దగ్గరకు వచ్చి బట్ట చుట్టలేదు, ఉప్పు రాయలేదు, నీళ్లతో శుభ్రము చేయలేదు. కానీ దేవుడు దగ్గరకు వచ్చి నిన్ను బ్రతకమని సెలవిచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంటే ఆయన రక్తం వలన మాత్రమే మనకు పాప విముక్తి, పాప విమోచన కదా. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమైన గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా అంటాడు కదా. ఏ విధంగా అంటే మన నిష్కలంకమైన గొర్రెపిల్ల లాంటి యేసు రక్తంతో మాత్రమే మనకు విమోచన. ఆయన రక్తముతోనే మనకు రక్షణ, పాప విమోచన కలుగుతుంది కదా. ఇక్కడ కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఏమంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా, ఆయన యొక్క రక్తం ఒక్కటే మనలను పవిత్రులుగా చేయడానికి మరి అవకాశం ఉంటుంది. ఏ రక్తము కూడా కాదు కదా. మరి హెబ్రీలు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, అక్కడ మేకల యొక్క రక్తమును, కోడెల యొక్క రక్తమును కూడా మరి ఏ విధమైన రక్షణ మనకు కలుగుదంటాడు అక్కడ. ఇక్కడ మాత్రం మనం చూస్తే ఆయన అంటే ఏ విధంగా అంట, అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపం లేని వారని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదంట. పై వచనంలో కూడా ఇదే మాట చెప్తాడు. ఇక్కడ కూడా
అదే మాట చెప్తూ మనం ఏం చెప్తా ఉంటామంట, నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను దేవుణ్ణి అంగీకరించాను, ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయనన్నట్టుగా మనం చెప్పుకుంటామంట కదా. అక్కడ ఆ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఏముంటుందంట, మనలో దేవునికి సత్యం అనేది ఉండదు అని క్లియర్గా చెప్తా ఉన్నాను కదా. మళ్ళీ ఒకసారి చదువుకున్న వాక్యాన్ని, మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అంటే మనం పాపం లేని నీతిమంతుల్ని, ఏ పాపము చేయను అని మనం చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు కదా. దేవుణ్ణి మోసపరిచినట్టే, మనలో సత్యం ఉండదట. ఆ విధంగా మనం చెప్పుకున్నట్లయితే, ఆ విధంగా మనం చెప్పుకొని ముందుకు వెళ్ళినట్లయితే 9వ వచనం మనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడండి. గొర్రె ఏ విధంగా అయితే మౌనం వహిస్తుందో అదే విధంగా మౌనం వహించాడు కదా. ఇక్కడ మనం చూస్తే మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడట. మనమేం చేయాలంటే ఒప్పుకోవాలి. మనలో ఒప్పుకోవడం చాలా గొప్పదనమాట. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, మామూలుగా బయట విషయాలు అనగా ఫ్రెండ్స్ మధ్యనో లేకపోతే ఇంట్లో కుటుంబంలోనో ఏదో ఒకటి జరిగితే అప్పుడు మనం ఏం చేయాలంట, ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మనం ఏం చేస్తుంటే వాదిస్తూ ఉంటాం కదా. ఆ వాదించినప్పుడు ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఏదైనా కూడా, ఏ విషయమైనా సరే, భార్యాభర్తల విషయం కావచ్చు, తల్లి కూతురు, తల్లి కొడుకు, తండ్రి కొడుకు, ఈ విధంగా ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా మామూలుగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంట, మనం తగ్గించుకోవాలి. మరి దేవుడు ఏం చెప్తాడంటే, ప్రతి ఒక్కరు కూడా దిద్దుబాటు కలిగి ఉండాలి, సర్దుబాటు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి కదా. దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అవన్నీ కూడా అనుసరిస్తూ మనం జీవించాలట. 40 దినాలు కాదు కానీ ఎప్పుడు కూడా, ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రమణ కూడికల్లో అనగా 40 రోజుల్లో శ్రమకాలం కాబట్టి 40 రోజులు కూడా ఏ విధంగా అంట, ప్రతిరోజు కూడా తగ్గింపు కలిగి జీవించాలి. అదే విషయం చెప్తానండి. మనం మామూలుగా ఏ విషయంలోనైనా సరే, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఏదైనా ఒప్పుకోగలిగితే ఎదుటి వారికి క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే యేసు ప్రభు వారు కూడా అంతే, నా పాపాలను క్షమించు ప్రభు అని మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఏ విధమైన పాపం చేసాం దాన్ని ఒప్పుకుంటే దేవుడు దాని నుంచి మనకు విముక్తి కలిగించడానికి సిద్ధంగా ఉంటాడు. మనకి ఏంటంటే ఒప్పుకునే మనస్సు కావాలి. ఇప్పుడు కుమారుడు ఏదైనా తప్పు చేసినట్టు అనుకోండి, తండ్రి దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తాడు, తండ్రి క్షమిస్తాడు కదా ఖచ్చితంగా. ఎదురు మాట్లాడితే ఏం చేస్తాడు, 2 దెబ్బలు వేస్తాడు. దేవుడు కూడా అంతే కదా. నేను ఒప్పుకొని అన్నట్టుగా మాట్లాడితే ఏం చేస్తాడు, దేంతో ఒక దాంతో మొత్తుతాడు దేవుడు. అంటే ఏదో ఒక పరిస్థితి కల్పించి దాని ద్వారా దేవుడు మొత్తుతాడు కదా. అది మామూలుగా మనం చూస్తే ఇంట్లో కానీ లేదంటే బయట కానీ ఎక్కడన్నా కానీ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఎదిరించినట్టయితే దాని పర్యవసానం వేరే రకంగా ఉంటుంది. ఇది కూడా అంతే. దేవుడు మనం ఏదైతే పాపం చేసామో దాన్ని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. లేదు మనం ఒప్పుకోకుండా వేరే రకంగా చేసామనుకోండి, దేవుడు కూడా వేరే రకంగా చేసి ఏదో రకంగా మనలను మొత్తడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా దేవుడు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విముక్తి కలిగించి పవిత్రులుగా చేయడానికి, పాపం నుంచి విముక్తి కలిగించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ఈ వాక్యాల ద్వారా అదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 10వ వచనం ఆఖరి ముగింపుగా మనం చూసుకున్నట్లయితే, మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎందుకంటే మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మరి దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవారంగా ఉంటామట కదా. ఆ తర్వాత ఏముంటుందంట, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే దేవుడు మనలో ఉండడు. వాక్యం అంటే దేవుడే కదా, వాక్యం అంటే దేవుడే. ఆ దేవుడు మనలో ఉండడంట.